ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తవుతోంది. ఫలితాలు జూన్ 4తో ఏడాది గడుస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేసి జూన్ 12తో ఏడాది అవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కూడా ముగిసింది. ఇలాంటి తరుణంలో తన టీంలో మార్పులు చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అనేక చోట్ల ప్రక్షాళనకు పూనుకుంటున్నారు. సీఎం ఆఫీస్ నుంచి మొదలుకుని కింద స్థాయిలో పనిచేసేటువంటి అధికారుల వరకు అనేక రకాల మార్పులు చేర్పుల కోసం బదిలీల పరంపర నడవబోతుంది. క్షేత్రస్థాయి అధికారుల, కింద స్థాయి సిబ్బంది బదిలీల పర్వం నడుస్తుంది. ఇది ముగియగానే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతాయి. వాటితో పాటుగా తన క్యాబినెట్, తన టీంలో కూడా చంద్రబాబు పలు మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు తగ్గట్టుగా మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్లో అనేక మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సీనియర్లను కూడా పక్కన పెట్టి జూనియర్లకి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అలాంటి చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉన్నారు. ఏడాది పరిపాలన తర్వాత వాళ్ళందరి పనితీరుని మదింపు చేసి, వాళ్ళందరి వర్క్ రిపోర్ట్ ఆధారంగా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అటు పార్టీ పరంగాను ఇటు ప్రభుత్వ పరంగాను వారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రయోజనం ఎంత, లేకుంటే వాళ్ళ పనితీరు వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఎంత, ఇలాంటి అన్నింటినీ బేరీజు వేసుకుని ప్రభుత్వంలో కూడా మార్పులు చేసేదానికోసం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రచారం మొదలైంది. అదే సమయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం శాసన మండలి సభ్యుడు కొణిదెల నాగేంద్రబాబుకి మంత్రి పదవి కోసం ఇచ్చిన హామీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. గడచిన డిసెంబర్లోనే నాగబాబుకి రాజ్యసభ సీటు ఆశిస్తే ఆయనకి రాజ్యసభ సీటు కాదు, మంత్రి పదవి ఇస్తాం అంటూ చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. కానీ దాన్ని ఉగాది తర్వాత ఆయనకు శాసన మండలిలో చోటు కల్పించి ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటాం అంటూ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించిన డిసెంబర్ గడిచి 6 నెలలు అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఉగాది గడిచిపోయి 3 నెలలు అవుతోంది. దాంతో ఇప్పుడు నాగబాబుకి మంత్రి పదవి గురించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడి క్యాబినెట్ బెర్త్ కోసం సీఎం ముందు పదే పదే ప్రతిపాదిస్తున్నట్టుగా అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో క్యాబినెట్ మార్పులకు పూనుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. అయితే నాగబాబుకు ఒక్కరికే క్యాబినెట్లో బెర్త కనిపిస్తూ ఒక్కదానికే పరిమితం అయ్యే అవకాశం లేదు కాబట్టి తన టీంలో ఇప్పటికే ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమందిని పనితీరు ఆధారంగా పక్కన పెట్టి మరికొందరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశానికి సీఎం వచ్చినట్టుగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడుతోంది అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. మరి నిజంగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎవరెవరికి ఊస్టింగ్ ఉంటుంది, ఎవరెవరికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి దాని మీద అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, రాజకీయ అవసరాలు, ఇతర అనేక అంశాలని పరిగణలో తీసుకుని కొత్తవారు కొందరికి అవకాశం ఇచ్చేదానికి మార్గాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కనీసంగా 4-5 పక్కన పెడతారు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. అందులో చాలా కాలంగా ఉన్నటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు చాలా ఉధృతంగా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళకు కూడా ఊస్టింగ్ తప్పదా? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ సాగుతున్నటువంటి అంశాలు. అదే సమయంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా కొత్త క్యాబినెట్లో ఛాన్స్ రాబోతోంది అనేటువంటి వాదన వినిపిస్తోంది. మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకి నెల్లూరు జిల్లా నుంచి అవకాశం ఇవ్వాలంటే అదే జిల్లా నుంచి ఇప్పుడు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఒకటి పొంగూరు నారాయణ, ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి వ్యవహారాలు చూస్తున్నారు కాబట్టి పక్కన పెట్టే అవకాశం లేదు. ఇక రెండోది దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డిని కూడా పక్కన పెట్టి కోటమిరెడ్డికి సీట్ ఇస్తారా, ఛాన్స్ దక్కుతుందా? ఇలాంటి అనేక రకాల ఊహాగానాలు, చర్చలు విపరీతంగా
విస్తృతంగా నడుస్తున్నాయి. మరి వీటన్నింటిలో చంద్రబాబు ఎప్పుడు ముహూర్తానికి రంగం సిద్ధం చేస్తున్నారు, ఎప్పట్లోగా ఈ క్యాబినెట్ కూర్పులు చేర్పులు చేయబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చేటువంటి అంశాలు.